ఏం చేస్తుంటారు, డెవలప్మెంట్కి ఒక సర్వర్, టెస్టింగ్కి ఒక సర్వర్. మనం ఈ ఎన్విరాన్మెంట్లో మాత్రమే డెవలప్ చేస్తాం, టెస్ట్ చేస్తాం. దెన్ క్లయింట్ ఎన్విరాన్మెంట్లో ఏముంటుందో మనకు తెలియదు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే క్లయింట్ ఆల్రెడీ ఒక ఎన్విరాన్మెంట్ని బై చేసుకుని ఉంటాడు. అంటే నా ఫైల్స్ మొత్తం ఇక్కడ ప్లేస్ చేయండి అని చెప్పి వాడు చెప్పుంటాడు. ఆ టైంలో ఏం చేస్తామంటే క్లయింట్ ఏదైతే ఎన్విరాన్మెంట్ బై చేసుకుని ఉంటాడో అదే ఎన్విరాన్మెంట్లో సమ్ మెమరీ స్పేస్, అంటే క్లయింట్ 100 TB తీసుకున్నాడు అనుకోండి, దాంట్లో మనం ఒక లిమిటెడ్ ఒక 10 TB మనం యూజ్ చేసుకుంటాం. GBR TB వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం మన టెస్టింగ్ పర్పస్ అంటే క్లయింట్ ఏదైతే యూజ్ చేస్తున్నాడో సేమ్ సర్వర్కి మనం ఏం చేస్తామంటే కనెక్ట్ అవుతాం ఫర్ అవర్ టెస్టింగ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ-స్టేజ్ ఎన్విరాన్మెంట్. సో మీకు వచ్చే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టింగ్స్, లైక్ some people will ask you, so when to perform smoke testing, when to perform sanity testing, when to perform retesting, when to perform regression testing, when to perform alpha testing, when to perform beta testing అని అడుగుతారు. సో ఆల్ఫా టెస్టింగ్ ఎక్కడ పర్ఫామ్ చేస్తారు అంటే క్లయింట్ పర్ఫామ్ చేసుకుంటాడు. క్లయింట్ కూడా ఎక్కడ పర్ఫామ్ చేస్తాడు అంటే ఒక టెస్ట్ ఎన్విరాన్మెంట్లో పర్ఫామ్ చేస్తాడు. దట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రీ స్టేజ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. సింప్లీ ఇట్ ఈస్ ద రెప్లికా ఆఫ్ ద క్లయింట్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ బీటా టెస్టింగ్ క్లయింట్ ఎక్కడ పర్ఫామ్ చేసుకుంటాడంటే హీ విల్ పర్ఫామ్ బీటా టెస్టింగ్ మీన్స్ ఫైనల్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. సో ఆల్ఫా టెస్టింగ్ ఈజ్ ద ఇనిషియల్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, బీటా టెస్టింగ్ ఈజ్ ద ఫైనల్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఫైనల్గా ఏం చేస్తాడంటే లైవ్ సర్వర్కి కనెక్ట్ అయ్యి విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ URL హీ విల్ టెస్ట్ దట్ అప్లికేషన్. అందుకే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టింగ్స్ ని డిఫరెంట్ టైమ్స్ లో పర్ఫామ్ చేస్తారు, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో పర్ఫామ్ చేస్తారు. సో మా ఎనీ క్వరీస్ రిగార్డింగ్ దిస్? వాట్ అబౌట్ దిస్ పోస్ట్మెన్ టూల్ సార్? పోస్ట్మెన్ అనేది మనం లోకల్ టెస్టింగ్ లో యూజ్ చేస్తాము, లైవ్ DBలో కూడా మనం చెక్ చేయడానికి యూజ్ చేస్తాం, లైవ్ అప్లికేషన్. ఓకే, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది, పోస్ట్మెన్ యూజ్ చేసుకుని నేను ఏం చేయొచ్చు అంటే నేను అప్లికేషన్ సర్వర్కి ఒక రిక్వెస్ట్ పెట్టచ్చు. అప్లికేషన్లో నేను డైరెక్ట్గా డేటాని ప్లేస్ చేయొచ్చు, డేటాని పోస్ట్ చేయొచ్చు, డేటాని గెట్ చేయొచ్చు. ఈ పోస్ట్మెన్ని మేము ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే టు గెట్ ద డేటా, అంటే డేటాబేస్లో ఉన్న డేటా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడానికి గెట్ చేస్తాం. అంటే గెట్ చేసేటప్పుడు లైవ్లో ఉండే డేటాని నేనేమో డిస్టర్బ్ చేయట్లేదు. అంటే ఇఫ్ యు ఆర్ ఎ యూజర్ యూ కెన్ లాగిన్ టు దిస్ అప్లికేషన్ మీన్స్ మీరు లాగిన్ అవ్వాలంటే సైన్ అప్ చేయాలి. సైన్ అప్ చేశారంటే మీ డేటా మొత్తం ఎంతమంది సైన్ అప్ అయి ఉంటారో వాళ్ళ డేటా మొత్తం ఫ్లిప్కార్ట్ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ఒక DBలో ఒక టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది అనుకుంది. ఈ డేటాని తీసుకురావడానికి ఫ్రంట్ ఎండ్కి తీసుకురావడానికి మధ్యలో ఒక API ఉంటుంది, దాన్ని ఏమంటారంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటారు. పోస్ట్మెన్ టూల్ ఏం చేస్తుందంటే ఈ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్కి డేటా ఎలా వస్తుంది, డేటాబేస్ నుంచి డేటా ఎలా వస్తుంది, మనం ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా ఇస్తే ఈ API అనేది డేటాబేస్కి డేటాని ఎలా తీసుకుని వేస్తుంది అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ ఎస్పెషల్లీ డేటాని మనం క్రియేట్ చేయొచ్చు మీన్స్ బై యూజింగ్ API. ఫ్రంట్ ఎండ్లో మీరు డైరెక్ట్గా ఇక్కడ సైన్ అప్ చేస్తున్నారు కదా, ఇక్కడ మాన్యువల్గా మీరు డేటా ఎంటర్ చేస్తారు. బట్ API యూజ్ చేసుకుని డైరెక్ట్గా నేను డేటాబేస్లో ఒక యూజర్ని రిజిస్టర్ చేయొచ్చు బై యూజింగ్ వన్ API రిక్వెస్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ రిక్వెస్ట్ అంటారు. దెన్ డేటాబేస్లో ఉండే డేటాని గెట్ చేయొచ్చు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గెట్ రిక్వెస్ట్ అంటారు. సో ఆ డేటాబేస్ని గెట్ చేయడం వరకు మనం లైవ్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తాం. పోస్ట్ రిక్వెస్ట్ కోసం QA ఎన్విరాన్మెంట్ పోస్ట్మెన్ యూజ్ చేస్తాం. Yeah, Suma. Yeah, fine, sir. Okay, definitely you will learn about this. I will explain. Yeah, sure, sir. Once after the completion of Selenium, okay, I will explain the postman automation. Okay, sir. అది ఇట్ ఈస్ సింపుల్ టూల్, చాలా సింపుల్గా ఉంటుంది. అది జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదండి. అక్కడ API ఇస్తారు మీకు, API రిక్వెస్ట్ లైక్ URL ఎలా ఉంటుంది దాన్ని URI అంటారు. జస్ట్ యూ హ్యావ్ టు కాపీ ద URI, వాళ్ళు URI ఇస్తారు,
మీకు రిజల్ట్ ఏమొస్తుందో కూడా వాళ్ళు ఎక్సెల్లో ఇస్తారు. జస్ట్ మీరు ఏం చేయాలంటే యూఆర్ఐని కాపీ చేసి రిక్వెస్ట్ ఏంటి, పోస్ట్ రిక్వెస్టా, గెట్ రిక్వెస్టా? పోస్ట్ రిక్వెస్ట్ అయితే మీరు డేటా ఇవ్వాలి, గెట్ రిక్వెస్ట్ అయితే కూడా మీరు ఏదైనా ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. సమ్ టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం ఇన్పుట్ ఇవ్వాలని కూడా వాళ్ళే మీకు చెప్తారు. దెన్ వన్స్ ఆఫ్టర్ ద రిజల్ట్, మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కంపేర్ చేయాలి. ఓకే, ఓకే సార్. ఇట్ ఈస్ సింపుల్ టూల్. మీరు దాంట్లో మీరు రాసేది ఏమీ ఉండదండి. పోస్ట్ మ్యాన్లో మీ ఓన్గా మీరు చేసేది కానీ, మీరు లాజిక్ రాసేది కానీ ఏమీ ఉండదు. జస్ట్ యూ హ్యావ్ టు కాపీ పేస్ట్ వన్ యూఆర్ఎల్, యూ హ్యావ్ టు వెరిఫై ద రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ కూడా జేసన్ ఫార్మాట్లో, నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో, ఏ ఫార్మాట్లో అయినా వస్తుంది. జస్ట్ యూ హ్యావ్ టు కంపేర్. మీకు వచ్చిన రెస్పాన్స్, మీకు వాళ్ళు ఒక ఎక్సెల్లో ఒక రెస్పాన్స్ ఇస్తారు, ఇవి రెండు ఒకటిగా ఉందా లేదా కంపేర్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు report that thing to your team lead. Yeah, Naresh, any queries regarding this? Any queries? No sir, clear. Okay. No sir, all clear. Yeah. Just wait, I will show the API. మీకు పోస్ట్మన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్.
స్క్రీన్ షేర్ అవుతుందండి. Yes, sir. ఓకే, సో Yes, sir. మీరు ఏపీఐ టెస్టింగ్ అంటే ఏం లేదండి, దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏపీఐ క్లయింట్ అంటారు. ఓకే, సో మీరు ఒక రిసోర్స్, సో యు ఆర్ రిక్వెస్టింగ్ ఏ రిసోర్స్. ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ని మీరు హిట్ చేస్తున్నారు అంటే మీరు amazon.in అనేది ఒక యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని మీరు ఒక సర్వర్కి కనెక్ట్ అవుతారు. సర్వర్కి కనెక్ట్ అయ్యి సర్వర్లో ఉండే డేటాని మీరు గెట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ అంటే ఈ సర్వర్ యాక్సెస్ అవుతుందా లేదా, amazon.in అనే యూఆర్ఎల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే గెట్ రిక్వెస్ట్ పెడతారు. సపోజ్ గెట్ అని నేను క్లిక్ చేశాను అనుకోండి, రిక్వెస్ట్ సెండ్ చేసిన తర్వాత రిక్వెస్ట్ దేనికి వెళ్తుంది, సర్వర్కి వెళ్తుంది. అమెజాన్ సర్వర్ ఏదైతే ఉంటుందో ఆ సర్వర్కి వెళ్తుంది, మీకు ఒక రెస్పాన్స్ వస్తుంది. మీరు ఏపీఐ టెస్టింగ్లో చేసేది ఏంటంటే రెస్పాన్స్ ఏంటి అనేది మీకు ఇస్తారు, యూఆర్ఎల్ ఇది ఇస్తారు, యూఆర్ఐ ఇస్తారు, రెస్పాన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇస్తారు. సో ఈ రెస్పాన్స్ ఇన్ని ఫార్మాట్స్లో వస్తుంది, జేసన్, ఎక్స్ఎంఎల్, హెచ్టిఎంఎల్, టెక్స్ట్, ఆటో. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు జేసన్ రెస్పాన్స్ చూడండి అంటారు, కంపేర్ చేయండి అంటారు. సో ఇది యూఆర్ఎల్ కాబట్టి ఇంత పెద్ద రెస్పాన్స్ నాకు వచ్చింది, బట్ ఇంత రెస్పాన్సెస్ ఉండదు, సింపుల్ రెస్పాన్సెస్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఏపీఐ టెస్టింగ్లో ఇక్కడ కొన్ని స్టేటస్ వస్తాయి, సమ్ స్టేటసెస్ వస్తాయి. ఈ స్టేటస్ బేస్ చేసుకొని మీరు పెట్టిన రిక్వెస్ట్, సర్వర్కి పెట్టిన రిక్వెస్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఇక్కడే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. వన్స్ రిక్వెస్ట్ పాస్ అయింది అనుకోండి, రిక్వెస్ట్ వర్క్ అయింది అంటే దెన్ యూ హ్యావ్ టు కంపేర్ ద రిజల్ట్. ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఏదైతే రిజల్ట్ వస్తుందో సేమ్ రిజల్ట్ మీకు ఎక్సెల్లోనో లేకపోతే జేసన్ ఫార్మాట్లోనో మీకు ఇస్తారు. సింపుల్ థింగ్ ఈజ్ మీరు రిక్వెస్ట్ పెట్టడం, వచ్చిన రిజల్ట్ని కంపేర్ చేయడం. ఫస్ట్ యూ హ్యావ్ టు కంపేర్ ద స్టేటస్ 200 ఓకే అయితే దెన్ యూ కెన్ కంపేర్ ద రిజల్ట్. ఇట్ ఈస్ అ ప్రాసెస్. దెన్ ఇక్కడ చాలా కైండ్స్ ఆఫ్ రిక్వెస్ట్లు ఉంటాయి, గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్, పుట్ రిక్వెస్ట్, ప్యాచ్ రిక్వెస్ట్. ఇవన్నీ ఏంటంటే టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్ యూ కెన్ సెండ్ టు ద సర్వర్. సో గెట్ అంటే ఏంటంటే మీ డేటా సర్వర్లో ఉంది అనుకోండి, ఆ డేటా ఏపీఐకి కరెక్ట్గా వస్తుందా లేదా తెలుసుకోవడానికి గెట్ రిక్వెస్ట్ యూజ్ చేస్తాం. పోస్ట్ రిక్వెస్ట్ మీన్స్ డైరెక్ట్లీ టు పోస్ట్ యువర్ డేటా. సో మీ డేటా ఏదైనా ఉంది, ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్ వన్ యూజర్ without using front end, directly you can post the data into the database with the help of post request. Then put, patch, delete, head, options, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిక్వెస్ట్. మీరు వర్క్ చేసేది కూడా ఈ రిక్వెస్ట్ బేస్ చేసుకునే వర్క్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. పోస్ట్ అనే దాన్ని లైవ్లో యూజ్ చేయరు, యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ డైరెక్ట్ క్యూఏ సర్వర్. దెన్ పుట్, ప్యాచ్ ఆల్సో, డిలీట్ కూడా మీరు యూజ్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైవ్ ఎన్విరాన్మెంట్లో మీరు గెట్ రిక్వెస్ట్ కోసం యూజ్ చేస్తారు. దెన్ ఈ రిమైనింగ్ అన్నీ కూడా ఏం చేస్తారంటే ఇన్ క్యూఏ ఎన్విరాన్మెంట్ యూ హ్యావ్ టు చెక్ దిస్. ఇవి చెక్ చేయడానికి దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్, లైక్ యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ గ్లోబల్ వేరియబుల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈ యూఆర్ఎల్ ఉందనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈ యూఆర్ఎల్ని ఎంటర్ చేయడం వేస్ట్ అనుకుంటారు. ఇది కామన్ యూఆర్ఎల్ కాబట్టి ఒక గ్లోబల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని యూఆర్ఎల్ని యాక్సెస్ చేసుకుంటారు. లైక్ దిస్ సమ్ పార్ట్స్ ఆర్ దేర్, లైక్ ఫోల్డర్స్ క్రియేట్ చేయడం మీన్స్ కలెక్షన్స్ క్రియేట్ చేయడం, కలెక్షన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిక్వెస్ట్ మొత్తాన్ని ప్లేస్ చేయడం, ఒకేసారి మల్టిపుల్ రిక్వెస్ట్ని సర్వర్కి సెండ్ చేయడం, ఇవన్నీ ఇక్కడ మీరు చేయొచ్చు. యూ కెన్ పర్ఫార్మ్. ఇన్ మై కంపెనీ ఇట్ ఈస్ లిమిటెడ్, మేము యూజ్ చేసేది లిమిటెడ్, బట్ వీఆర్ యూజింగ్ ఆల్ దీస్ రిక్వెస్ట్. ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా రాసేది ఏముండదండి, జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద ఇన్పుట్. దెన్ సమ్ టైమ్స్ మీరు ఇక్కడ కీ వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఏ కీ ఇవ్వాలి, ఏ వాల్యూ ఇవ్వాలని కూడా మీకు ఇన్పుట్ వస్తుంది, ఎక్సెల్ షీట్లో ఉంటుంది, దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయడం. గాట్ ఇట్?
Yes. Okay. సో దట్స్ వై ఎనీ టెస్ట్ ఇంజనీర్ మీరు టెస్టింగ్ లో వర్క్ చేస్తున్నారు అంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ వీ కెన్ గెస్ వేర్ ద ఎగ్జాక్ట్ బగ్ ఈస్. బగ్ డేటాబేస్లో ఉందా, డేటాబేస్లో మనం ఎంటర్ చేసిన డేటా ఇన్సర్ట్ అవ్వలేదా, లేకపోతే ఇన్సర్ట్ అయిన డేటా ఏపీఐ నుంచి గెట్ చేసేటప్పుడు ఏపీఐ రెస్పాన్స్లో ఏదైనా బగ్ ఉందా, లేకపోతే ఫ్రంట్ ఎండ్లోనే బగ్ ఉందా అని వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఈ 3 ఏరియాస్లో బగ్స్ ఐడెంటిఫై అవుతాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్ మీన్స్ దిస్ వన్. నెక్స్ట్ ఫంక్షనాలిటీ అంటే లాజిక్, కోడ్ రాసిన లాజిక్. దెన్ ఏపీఐ. నెక్స్ట్ వన్ ఈజ్ డేటాబేస్. మనం సెండ్ చేసిన డేటా డేటాబేస్కి వెళ్తుందా లేదా, డేటాబేస్కి వెళ్ళాలన్నా ఏపీఐ తీసుకువెళ్ళాలి. సో ఇది మనకు బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ మనకి తెలుస్తుంది. అంటే ఒక డిఫెక్ట్ రావడంతోనే ఇది ఎక్కడ ఉంది డిఫెక్ట్, ఏపీఐలో ఉందా, లేకపోతే ఫ్రంట్ ఎండ్లో ఉందా, లేకపోతే ఫంక్షనాలిటీలో ఉందా. మీరు ఒక యూజర్ని రిజిస్టర్ చేస్తున్నారంటే డెఫినెట్లీ దట్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఆన్ వన్ డేటా టేబుల్ విత్ ఇన్ ఏ డేటాబేస్. సో డేటా టేబుల్లో డేటా స్టోర్ కావట్లేదా అంటే దట్ మీన్స్ దేర్ ఈజ్ ఏ ఇష్యూ విత్ ఏపీఐ. సో మీరు పోస్ట్ చేసిన డేటా సర్వర్కి వెళ్ళట్లేదు. దెన్ యూ హ్యావ్ పోస్టెడ్ సక్సెస్ఫుల్లీ బట్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ద డేటా మీన్స్ మీరు ఏపీఐలో గెట్ చేసే ఏపీఐలో ఇష్యూ ఉన్నట్టు. దెన్ మీరు సెండ్ చేసిన డేటా డేటాబేస్లోనే పోస్ట్ అవ్వలేదు, ఏపీఐ ఇష్యూ. నెక్స్ట్ మీరు సెండ్ చేసిన డేటా డేటాబేస్లో పోస్ట్ అయింది, ఏపీఐకి వస్తుంది బట్ ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే కావట్లేదు మీన్స్ ఫంక్షనాలిటీలో ఇష్యూ ఉంది. లైక్ దిస్ వీ కెన్ ఐడెంటిఫై ద ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ ద డిఫెక్ట్ based on your experience. Okay, fresher level లో ఉన్నప్పుడు ఏంటంటే జస్ట్ వీ హ్యావ్ టు స్టిక్ ఆన్ విత్ అవర్ ఫంక్షనాలిటీ టెస్టింగ్. దెన్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది ఎలా ఉంటుందంటే రీజన్స్, ఎక్కడ ఈ డిఫెక్ట్ రైజ్ అవుతుంది, అప్లికేషన్ చూడడంతోనే యూ కెన్ గెస్ వేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ డిఫెక్ట్ అని యూ కెన్ గెస్. Okay, tomorrow onwards I will start complete manual testing process. Okay, ఎవరైనా న్యూ జాయినర్స్ వచ్చినా దే విల్ కంటిన్యూ ద సెషన్స్. అంటే వాళ్ళకి మధ్యలో బ్రేకప్ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి బ్యాకప్ క్లాసెస్ తీసుకొని దెన్ ఐ విల్ కంటిన్యూ ద సెషన్స్. ఓకే, మీ సెషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే బ్యాకప్ క్లాసెస్ తీసుకుంటారు. Tomorrow onwards, I think you 3 people, right? Suma, Naresh, and Akhil, right? Akhil, maybe he left. Suma, any queries from your side? No, sir. మీకు అర్థమవుతుంది కదండి వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, యా సార్, అర్థమవుతుంది. ఫైన్. కృష్ణ చెప్పండి, రేపా మీరు వెళ్ళేది? ఓకే, ఎప్పుడు రిటర్న్ అవుతారు? 3నా? ఓకే, మళ్ళీ దీనికేమీ ఎక్స్టెన్షన్ ఉండదు కదా 3కి. ఓకే, ముందే చెప్తున్నాను, మళ్ళీ మీరు 3 తర్వాత రాలేదనుకోండి, మాకు మార్చ్ ఏప్రిల్లో ఆన్ సైట్ కాల్స్ ఉంటాయి. ఆన్ సైట్కి వెళ్తే అట్లీస్ట్ 2 to 3 months ఉండాల్సి వస్తుంది. ఓకే, మాకు ఇంతవరకు కన్ఫర్మ్ మార్చ్ వరకు అయితే లేదు. మార్చ్ వరకు అయితే
ఆన్ సైట్ లేదు. బట్ ఏప్రిల్ నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేను. ఏప్రిల్లో ఏంటంటే మేబీ వాళ్ళు వీసా ప్రాసెస్ చేసి రమ్మని చెప్పొచ్చు. బట్ మీరేంటంటే ఇప్పటి వరకు ఐ కెన్ ఎక్స్క్యూజ్, బట్ తర్వాత మీరు 3 తర్వాత మాత్రం మీరు మధ్యలో ఏవి లీవ్స్ ఏవి తీసుకోవద్దు. మై రిక్వెస్ట్. వేణు, మీరు కూడా వెళ్తున్నారా? వేణు కూడా. ఓకే, ఇంకా 2 మెంబర్స్ ఉన్నారుగా మీ టీంలో, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏపీలోనా తెలంగాణలోనా? ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు? ఎంఆర్ఓ విఆర్ఓ ఎగ్జామ్స్ ఏపీలో ఎక్కడ ఉన్నాయి కృష్ణ? ఇప్పుడు గ్రూప్స్ ఇప్పుడు పడున్నాయా గ్రూప్స్? నాకు తెలిసి డిఎస్సి ఏదో ఉంది. గ్రూప్ అనౌన్స్ చేశాడు సార్. గ్రూప్ 2 అనౌన్స్ అయింది. ఓకే, ఎలక్షన్ సీజన్ కదా, మేబీ. అవును సార్. మేబీ అనౌన్స్ అయింది. ఓకే, మీకైతే కంటిన్యూగా ఉంటుంది. నాకు తెలిసి నేను మీకు మార్నింగ్ తీసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ 7 మీరు అడిగినట్టే ఆటోమేషన్. ఓకే, ఆఫ్లైన్ మార్నింగ్ తీసుకోండి సార్. జావా అండ్ ఆటోమేషన్ మార్నింగ్ తీసుకుంటాను, సరిపోతుంది. కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మార్నింగ్ జావా తీసుకున్న తర్వాత ఆటోమేషన్ బేసిక్స్ అంటే సెలీనియం టూల్ మీకు ఇంట్రడ్యూస్ చేసి అది కొంచెం అర్థం అవడానికి ఒక 1 వీక్ పడుతుంది. ఆ టూల్లో టెర్మినాలజీ అర్థం అవడానికి ఒక 1 వీక్ పడుతుంది. టెర్మినాలజీ అర్థమైందంటే మీరే ఓన్గా చేసుకోవచ్చు. ఓకే, ఓకే సార్. దెన్ ఫైన్. ఓకే, మీరైతే 3ని వస్తారు కదా. మాన్యువల్ టెస్టింగ్ అయితే రేపు సేమ్ టైం ఉంటుంది, 7 or 7:30. ఓకే, నేను త్వరగా వచ్చానంటే 7కే తీసుకుంటాను, లేదు లేట్ అవుతుందంటే 7:30, అంతకంటే ఎక్కువే ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు మీటింగ్స్ ఏమైనా ఉండి క్లయింట్ కాల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇన్ఫార్మ్ చేస్తాను. మనోహర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే సార్. సుమా, వాట్ అబౌట్ యూ? మీరు ఆఫ్లైన్ రాగలుగుతారా సాటర్డే? ట్రై చేస్తాను సార్, నాకు అవ్వదేమో. అదే దట్స్ వై నేను ఆఫ్లైన్ ప్లాన్ చేయాలా వద్దాను మీకోసం. అంటే ఆన్లైన్ బెటర్ సార్ నాకు. ఆన్లైన్ బెటర్. సో మీ లొకేషన్ ఎక్కడండి? ఏపీనా తెలంగాణ? తెలంగాణ. తెలంగాణ. ఓకే, ఇన్ హైదరాబాద్ ఆర్ అవుట్ సైడ్ ద సిటీ? యా హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఆన్లైన్ తీసుకుంటాను. ఎక్కడండి? ఏంటండి లొకేషన్? కేపీహెచ్పీ లేకపోతే ఇటా? నో చింతల్ అండి. చింతల్? ఇంపాసిబుల్. మీకు ఆఫ్లైన్ అనేది ఇంపాసిబుల్ అంటే ఓకేనండి, మీకు ఆన్లైనే తీసుకుంటాను. ఓకే, సాటర్డే కూడా నేను ఆన్లైనే తీసుకుంటాను. నరేష్ కూడా ఆన్లైన్, సాటర్డే ఈవినింగ్ కూడా ఆన్లైన్ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. టుమారో ఐ విల్ కమ్. ఓకే సార్, బాయ్.